హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది మా ఇంట్లో ఉన్న సీతాఫలం మొక్క అండి. మొక్క కాదు, ఇది చెట్టు కదండి. కొద్దిగా మొక్కకు చెట్టుకు మధ్యలో ఉండి కొద్దిగా పెద్దగా ఉంటుంది, కొద్దిగా చిన్నగా ఉంటుందండి. అయితే ఇది చెప్పుకోదగ్గర విషయం ఏంటంటే, ఇది యాక్చువల్గా అంటే సీతాఫలాలు ఎప్పుడు కాస్తాయి వర్షాకాలంలో. ఇది వినాయక చవితి ఆ టైంలో కానీ స్టార్ట్ అయ్యి దీపావళికి అట్లా పక్వానికి వస్తాయి కదా. అయితే మా ఇంట్లో ఉన్న సీతాఫలం అయితే అండి, ఇక్కడ నేను వేసినండి కుండీలో ఒక విత్తనం పెట్టేసి, ఆ విత్తనాన్ని మొలిసిన తర్వాత వచ్చే ఒక మొక్కలకు అయిన తర్వాత కొన్ని రోజులు ఒక కుండీలో ఉంచేసి ఇక్కడ వేసానండి. అయితే అది దానికి ఇప్పుడు చాలా రోజుల వరకు కూడా మండలు వచ్చేసింది, ఎరగొట్టిన మళ్ళీ మండలు వచ్చేసిన తర్వాత వాటికి ఏమైందండి, ఇప్పుడు ఈ సీజన్లో చెప్పుకోదగ్గ విషయం అంటే ఏంటంటే, దానికి 20 కాయలు కాసినాయండి. ఇప్పుడు అసలు విచిత్రం అండి, అసలుకి ఎవరు నమ్మరు. కానీ వీడియో తీయాలంటే దానికి తీయడం కుదరట్లేదు. నేను ఒక మండ పట్టుకొని ఒక హ్యాండ్తో నేను వీడియో తీసినండి. ఎప్పుడు వీలు పడ్డప్పుడు అయితే నేను ఇంకా మొత్తం వీడియో ఆ కాయలు మొత్తం కూడా వీడియో పెడతా. ఇది అబద్ధం అయితే కాదు. 20 కాయలు అంటే కాసినాయండి. ఇది సీజన్ కాని టైంలో 20 కాయలు కాసినాయి విచిత్రంగా. అంటే కొన్ని 20 కాయల్లో కూడా ఒక 3-4 దాకా ఎండిపోయింది కాదు, ఎండిపోయిన కాయలు ఉన్నాయి, ఇంకా పిందెలు ఉన్నాయి, రకరకాల కొన్ని పెద్ద సైజులో ఉన్నాయి, కొన్ని చిన్న సైజులో ఉన్నాయండి. కానీ యాక్చువల్గా అసలు ఇప్పుడు కాసిన కాయలు అయితే మరి అవి నిలుస్తాయో నిలవో నాకైతే తెలియదండి. అవి ఏమన్నా కొన్ని రోజుల తర్వాత కాసి రాలిపోతాయేమో అనుకుంటున్నా. అట్లా ఏముండదు. కాయలు కూడా ఇప్పుడు కూడా పండు పడితే అంటారు. అంటే కొన్ని మొక్కలు మాత్రం ఇప్పుడు కూడా కాస్తాయి.